మొత్తం ప్రాజెక్టులన్నీ తానే మెజారిటీ ప్రాజెక్టులన్నీ తానే కట్టానని చెప్తున్నారు. మరి ఏం ప్రాజెక్టులు కట్టించారో ఏమో తెలియదు. కానీ అలాగే తల్లికి వందనం మంత్రి గారికి నిన్నేమో మంత్రులందరి మీద ఫైర్ అయ్యారు. నిన్నేమో లోకేష్ గారికి ఎలివేషన్ కోసం ఇట్లాంటివి చెప్తే జనం నమ్ముతారా? ఒకసారి వార్త చూద్దాం. నాడు నేడు బడిలో తనయుడి వందనం, అమ్మఒడి దొంగలు, లోకేష్ ఆలోచన నుంచి పుట్టిందే తల్లికి వందనం పథకమన్న సీఎం చంద్రబాబు, పిల్లలు ఉపాధ్యాయులు ఎదుట నిస్సిగ్గుగా అబద్ధాలంటూ సాక్షి ప్రధాన కథనాన్ని ఇచ్చింది. నిజంగానే స్కూళ్ళకి వెళ్ళినప్పుడు అసత్యాలు చెప్పవలసిన అవసరం ఉందా అంత పెద్ద సీనియర్ నాయకుడు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందంటూ కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. తల్లికి వందనం లోకేష్ ఆలోచనే అంటూ పీటీఎం కనిపెట్టింది లోకేషే, విప్లవాత్మక మార్పులతో పాఠశాల రూపురేఖలు మార్చారు అంటూ మరో సర్టిఫికేట్ ఇచ్చారు. మీ బిడ్డల భవిత నా బాధ్యత అంటూ చంద్రబాబు గారు చేసిన స్పీచ్లో మరి వాళ్ళు ఏమన్నా సిగ్గుపడ్డారో ఏం పాడో కానీ మరి లోకేషే తల్లికి వందనం కనిపెట్టారని వీళ్ళు ఎక్కడ పెద్ద బ్యానర్ హిట్టింగ్ అయితే పెట్టలేదు. మరి కారణం ఏంటో తెలియదు. ఇక సర్కార్ బడిలో చేరేవారేరి 4750 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు అంటూ 1-6 తరగతుల్లో చేరని విద్యార్థులంటూ ప్రజాశక్తి ఒక వార్త ఇచ్చింది. ఓ పక్కేమో ప్రభుత్వ విద్య ఇట్లా పాడవుతూ ఉంటే ఇంకో పక్కేమో ప్రభుత్వ స్కూళ్ళు అని బాగు చేస్తున్నట్లుగా గతంలో జగన్ గారు బాగు చేసిన స్కూళ్ళకి వెళ్ళి ఇప్పుడు బిడ్డల బాధ్యత నాదే అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రైతులు అసాంఘిక శక్తుల చంద్రబాబు నిస్సిగ్గు మాటలు అంటూ జగన్ ధ్వజం. బాబు కళ్ళల్లో ఆనందం కోసం రైతులపై కుళ్ళు రాతల, ఎల్లో మీడియా కథనాలపై రైతుల తీవ్ర ఆగ్రహం. తప్పు చేసింది మీరు, క్షమాపణ చెప్పండి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన సవాల్. బారులు తీరితేనే ఎరువులు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకి ఎరువులు అందజేస్తే ఇప్పుడు నిలబడాల్సి వస్తుందట. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత తగదు, దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం. త్వరలో విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన. రాష్ట్ర స్థాయిలో ఎంఎస్ఓ లోకల్ కేబుల్ ఆపరేటర్ల రౌండ్ టేబుల్ సమావేశం వెల్లడి. పాపం రౌండ్ టేబుల్ ఆపరేటర్లు కేబుల్ ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకంటే సాక్షి టీవీ మరికొన్ని టీవీలు ఇవ్వకపోతే వాళ్ళు మాకొద్దు మీ కేబుల్ టీవీ వద్దని చెప్పి డైరెక్ట్గా డిష్ టీవీలు పెట్టించుకున్నారు. టాటా స్కై ఇతరత్ర ఉంటాయి కదా. సో అది చేయించుకోవటమే బెటర్ అనే సంగతి జనానికి అర్థమవుతుంటే వీళ్ళు నష్టపోతున్నారు. కానీ ప్రభుత్వం వారి కక్ష సాక్షి మీద ఆ స్థాయిలో ఉంది. ఎమ్మెల్యే అఖిలకు జలక్, బీ ట్యాక్స్పై తిరుగుబాటు, టీడీపీ ఎంపీటీసీ దంపతుల రాజీనామా. సినీ నటులపై ఈడీ కేసు 29 మంది మీద పెట్టారట. వారిలో దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి తదితరులు ఉన్నారు. కాకినాడ జీటీహెచ్లో కీచకులు, అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి. ఇక ఉచిత ప్రయాణం పథకంపై లెక్కలు తీస్తున్న ఆర్టీసీ. ఉమ్మడి జిల్లా పరిధిలోనే 88% గ్రామీణ బస్సులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ జిల్లాకే పరిమితం చేస్తానంటుంది కదా. దానికి అనుగుణంగా వీళ్ళు స్టోరీలు ఇవ్వటం మొదలుపెట్టేశారు తెలుగుదేశం మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలన్నీ చంద్రబాబు గారు అన్నారంటే. అంటే సాక్షి మీద దాడి చేయొచ్చు, సాక్షి టీవీ రాకుండా చేయొచ్చు, సాక్షి ఆఫీసుల మీద దాడి చేయొచ్చు, కనీసం కేసులు కూడా సరిగా పెట్టరు. అయినప్పుడు కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఎవరికో ఏదో ఇబ్బంది అయిందంటే నిన్న ఎవరి మీద దాడి జరిగినా కేసు పెట్టండి, తప్పేం కాదు. మరి సాక్షి మీడియా మీద ఎందుకు పెట్టట్లేదు అనేది వారే చెప్పాలి. అప్పుడే పోలీసులు పట్టుకోవడం కూడా అయిపోయిందంట. మరి సాక్షి ఆఫీసులు మీద దాడి చేసిన వాళ్ళెవ్వరిని పట్టుకున్నట్లేదు. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్యూలో అయితే కేసు కూడా పెట్టలే. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. లిక్కర్ డ్యాన్లు, ముడుపుల డ్యాన్లు, మద్యం ముడుపుల కోసం అంటూ మళ్ళీ కొత్త కథ ఒకటి రాస్తారు.